అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ఈరోజు బి సావరం గ్రామంలో ఎన్డీఏ కూటమికి మందా కృష్ణమాదిగ గారు ఇచ్చిన మద్దతు ప్రకారం ప్రతి ఇంటికి వెళ్ళి మన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఒక్క ఓటు కూడా వృధా చేయకుండా అభ్యర్థులు గెలిపించే విధంగా ఒకటి దేవ వరప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తుపైన, 2 హరీష్ మాధురి గారు సైకిల్ గుర్తుపైన ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు కనుక మీ మన పవిత్రమైన అమూల్యమైన ఓటు ఈ 2 పార్టీలకి సైకిల్కి గాజు గ్లాస్కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్డీఏ కూటమి మరి మద్దతు తెలిపిన ప్రకారంగా మేము ఈరోజు బి సావరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళటం జరిగింది. ఖచ్చితంగా రాజోలు మండలంలో ఉన్నటువంటి మా యొక్క బి సావరం గ్రామం ప్రతి డోర్ టు డోర్ ప్రతి అమ్మకి ప్రతి చెల్లికి విషయాన్ని వివరించి ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపుగా అభివర్ణించారు కనుక ఖచ్చితంగా మన ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా మన యొక్క ప్రచారం కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా రాజోలు నియోజకవర్గం మా యావత్తు మాదిగ ప్రజానీకానికి, అక్క చెల్లెమ్మలకు, అన్న తమ్ములకు ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను. మన మహాజన నాయకుడు మన శ్రీ మందా కృష్ణమాదిగ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. మన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మాదిగలు గెలుపుగా దీన్ని తీసుకుని మన 30 సంవత్సరాల సమస్యను పరిష్కారం చివరి దశగా వచ్చాం కనుక ఖచ్చితంగా రాబోయే గవర్నమెంట్లో మన సమస్య పరిష్కారం అయ్యి ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో ఎస్సీలుగా మనం ఏవైతే లబ్ధి పొందకుండా వెనకబడిపోయామో, 1 కార్పొరేషను, 2 మరి ఎస్సీ 27 పథకాలు, అంబేద్కర్ విదేశీ విద్య చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధులు మరి మనం వెనకబడిపోయాం. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే గవర్నమెంట్లో ఇవన్నీ ఏవైతే కోల్పోయామో మనం తిరిగి రీస్టోర్ చేసుకుని మన మాదిగ సామాజిక వర్గ ప్రజలకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సందర్భంగా నా మాదిగ ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను. మన సామాజిక వర్గం చెందిన కొంతమంది నాయకులు, మాదిగ నాయకులు మన పేటలో తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి కొంతమంది ఎంఆర్పిఎస్లో పనిచేసిన మాజీ నాయకులు తిరుగుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళు తిరిగేది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కోసం, జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయడం కోసం తప్ప దేనికోసం మాదిగ జాతికి ఉపయోగపడే పరిస్థితి ఏం లేదు. మేము తిరిగేది ఖచ్చితంగా మాదిగల అభివృద్ధి కోసం, మాదిగల ఏవైతే కోల్పోయాయని తిరిగి తీసి తెచ్చుకోవడం కోసం ఈ యొక్క ప్రయత్నం మేము కొనసాగిస్తా ఉన్నాం. కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన పిలుపుకు శిరసావహించి ఖచ్చితంగా కూడా ఈ అభ్యర్థుల గెలుపు కోసం మేము నిరంతరం శ్రమిస్తూ మా యొక్క ప్రయత్నం కొనసాగిస్తామని, ఆ యొక్క గెలుపులు మన మాదిగలందరూ ఉండాలని సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ జై భీమ్, జై మాదిగ, జై మహాజన.